బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ వెనిజులా ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ పర్యటించనున్నారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడానికి వెనిజులా ప్రెసిడెంట్ ఇక్కడికి రానున్నారు. ఉదయం 11:30 ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అనంతరం సాయి కుల్వంత్ సభ మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. ఈ విదేశీ ప్రతినిధి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీల ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ వెనిజులా ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ పర్యటించనున్నారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడానికి వెనిజులా ప్రెసిడెంట్ ఇక్కడికి రానున్నారు. ఉదయం 11:30 ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అనంతరం సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. ఈ విదేశీ ప్రతినిధి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీల ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. నేడు శ్రీ సత్యసాయి జిల్లాకు వెనిజులా దేశానికి చెందిన ప్రముఖ నాయకురాలు ఢిల్లీ రోజెస్ సత్యసాయి బాబా సమాధిని దర్శనార్థం పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 11:30 ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న ఆమె అక్కడి నుంచి నేరుగా ప్రశాంతి నిలయంలోని శ్రీనివాస్ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అనంతరం సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి బాబా మహాసమాధిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రశాంతి నిలయం మొత్తం పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సురానా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో ప్రతి ప్రాంతంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్ రాకకు ముందే భద్రతా రిహార్సల్ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే సాయంత్రం వరకు ప్రశాంతి నిలయంలోనే గడుపుతున్న డెల్సీ రోడ్రిగ్స్ అనంతరం ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. మొత్తంగా అంతర్జాతీయ స్థాయి అతిథి రాకతో పుట్టపర్తిలో ప్రత్యేక సందడి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి కూడా పోలీసులు కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే పుట్టపర్తికి చేరుకోనున్నారు. థ్యాంక్ యూ రవితేజ.